కొన్ని వింతలు జరిగినప్పుడే మనకు ప్రకృతి శక్తి గురించి తెలుస్తూ ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమే ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఎప్పుడూ భగభగ మండే సూర్యుడు, కాలు పెడితే బొబ్బలెక్కే ఇసుక తిన్నెలు, దాహం వేస్తే చుక్క నీరు దొరకని ఎడారి. ఇది సౌదీ అరేబియా అంటే మనకు గుర్తొచ్చే రూపం. కానీ ఇప్పుడు ఆ సీన్ మొత్తం మారిపోయింది. బంగారు వర్ణంలో మెరిసిపోయే ఆ ఇసుక ఎడారి ఇప్పుడు తెల్లటి మంచు దుప్పటి కప్పుకుంది. ఇది గ్రాఫిక్స్ కాదు, సినిమా షూటింగ్ అంతకన్నా కాదు. అక్షరాల సౌదీ అరేబియాలో జరిగిన నిజం. 30 ఏళ్ల తర్వాత సౌదీ ఎడారిలో మంచు వర్షం కురవడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. అసలు ఎడారి నేలల్లో పచ్చదనం అంటేనే విచిత్రంగా ఉంటుంది. కానీ నెమ్మదిగా ఎడారులు పచ్చబడుతున్నట్లు నాసా ఈ మధ్య పంపిన చిత్రాలతో తెలిసిపోయింది. సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉడికిపోయే సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాల్లో ఇప్పుడు వింతైన వాతావరణం నెలకొంది. ఇల్లు, రోడ్లు, వాహనాలు, చివరికి ఎడారిలోని ఒంటెలు కూడా మంచులో కూరుకుపోయి కనిపించాయి. ఈ దృశ్యాలు చూసి స్థానికులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలేసుకుంటున్నారు. అల్ జౌఫ్, హెయిల్, తబుక్ ప్రావిన్స్ ప్రాంతాల్లో ఆకాశం నుంచి మంచు రాలింది. ముఖ్యంగా 2600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రొజేనా పర్వత శ్రేణులపై భారీగా మంచు వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 0 డిగ్రీలకు, కొన్ని చోట్ల మైనస్కు పడిపోయాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎడారి ఇసుక తిన్నెలు ఇలా పూర్తిగా మంచుతో కప్పబడిపోవడం ఇదే మొదటిసారి అని వాతావరణ నిపుణులు అంటున్నారు. తెల్లవారుజామున కురిసిన ఈ మంచును చూసి స్థానికులు సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఫోటోలతో హోరెత్తిస్తున్నారు. కానీ ఈ అందమైన దృశ్యం వెనుక ఒక బలమైన కారణం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల అరేబియా సముద్రం నుంచి వీచిన తేమతో కూడిన గాలులే ఇందుకు కారణమని తేల్చారు. అల్పపీడన ప్రభావంతో భూభాగం పైకి వచ్చిన గాలులు ఇలాంటి అసాధారణ వర్షాలకు, మంచుకు దారితీశాయట. ఇది చూడ్డానికి కనువిందుగా ఉన్నా దీని వెనుక దాగి ఉన్న వాతావరణ మార్పుల సంకేతాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. అకాల వర్షాల వల్ల వరదలు వచ్చే అవకాశం ఉందని సౌదీ వాతావరణ కేంద్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. రియాద్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించి ఆన్లైన్ క్లాసులు నడపమని ఆదేశించారు. దీనిని బట్టి చూస్తే ఈ మంచు కేవలం వినోదం మాత్రమే కాదు, రాబోయే విపత్తుకు సంకేతం కూడా కావచ్చు. ఎడారి దేశంలో మంచు కురుస్తోంది అన్న వార్త వినగానే నేచర్ ఈజ్ అమేజింగ్ అని సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టేస్తున్నారు. తబుక్ ప్రాంతంలో కొండలు మొత్తం మంచుతో కప్పబడిన వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలగడం సహజమే. ఎండతో మండే ఎడారిలో, ఇసుక తుఫాన్లు చెలరేగే భూభాగంలో ఇలా మంచు పడడం నిజంగా కళ్ళు చెదిరే దృశ్యమే. కానీ ఈ అందం వెనుక దాగి ఉన్న అసలు అర్థం చాలా గంభీరమైనది. ఇది ప్రకృతి మనకు పంపుతున్న హెచ్చరిక సంకేతం అంటున్నారు పరిశోధకులు. క్లైమేట్ చేంజ్ అంటే కేవలం భూమి వేడెక్కడం మాత్రమే కాదని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. భూమి ఉష్ణోగ్రతలు పెరిగితే వాతావరణంలో ఉన్న శక్తి కూడా పెరుగుతోంది. ఆ శక్తి గాలుల రూపంలో, అకాల వర్షాల రూపంలో, ఇలా మంచు తుఫాన్ల రూపంలో ఊహించని చోట్ల బయటపడుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎడారుల్లో మంచు పడుతోంది. మంచు ప్రాంతాల్లో వేడి పెరుగుతోంది. వాతావరణపు నియమాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. సౌదీ అరేబియాలో మంచు కురవడం ఒక్కటే కాదు, మనం డాట్స్ కనెక్ట్ చేస్తే మరో పెద్ద చిత్రం కనిపిస్తోంది. యూరప్ లో ఎండలు ప్రాణాలు తీస్తున్నాయి. అమెరికాలో అడవులు దహనం అవుతున్నాయి. ఆఫ్రికాలో కరువు విలయ తాండవం చేస్తోంది. ఇక మన భారతదేశాన్ని తీసుకుంటే పరిస్థితి మరీ దారుణం. ఒకవైపు ఉత్తరాదిన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు హిమాలయాల్లో అకస్మాత్తుగా వచ్చే క్లౌడ్ బరస్లు జనాన్ని వెంటాడుతున్నాయి. ఇవన్నీ యాదృచ్ఛిక సంఘటనలు కావు. ఇవి ఒకే కథలోని వేర్వేరు భయానక అధ్యాయాలు. భూమి వాతావరణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని చెప్పే సంకేతాలు. ఋతుపవనాలపై ఆధారపడే మన దేశానికి ఇది మరింత ప్రమాదకరం. వర్షాలు పడాల్సిన టైంలో పడవు, పడకూడని టైంలో కుండపోతగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. దీనివల్ల పంటలు నాశనం అవుతాయి. ఆహార భద్రత ప్రశ్నార్థకమవుతోంది. సౌదీలో మంచు కురవడాన్ని చూసి ఆనందించడమే కాదు, ఇది మనకు ఏం చెబుతోంది అని ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు పరిశీలకులు. మన నగరాలు ఈ మార్పులను తట్టుకోగలవా? రేపు మన హైదరాబాద్ లోనో, చెన్నైలోనో ఇలాంటి వింతలు జరిగితే మనం సిద్ధంగా ఉన్నామా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి. ప్రకృతి మన మాటను వినమని పదే పదే చెబుతోంది. ఇప్పుడు మనం వినకపోతే రేపు అది మనతో మాట్లాడదు, శిక్షిస్తోంది. సౌదీ మంచు మనందరికీ వచ్చిన ఒక ముందస్తు హెచ్చరిక మాత్రమేనంటే భయం కూడా వేస్తోంది. మనం సౌదీలో చూస్తున్నది వింత కావచ్చు, కానీ చరిత్ర లోతుల్లోకి వెళితే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడతాయి. ఇప్పుడు ఎడారిగా ఉన్న ఆ అరేబియా ప్రాంతం సుమారు 6 నుంచి 10,000 ఏళ్ల క్రితం పచ్చిక మైదానాలతో, నదులతో, సరస్సులతో, జంతువులతో కలకలలాడుతుండేది. చరిత్రకారులు దీనిని గ్రీన్ అరేబియా పీరియడ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు అక్కడ దట్టమైన అడవులు ఉండేవన్న మాట. కాలక్రమేణా వాతావరణ మార్పుల వల్ల అది ఎడారిగా మారింది.
ఇప్పుడు మళ్లీ చక్రం వెనక్కి తిరుగుతోంది. సౌదీ క్రమంగా మళ్లీ పచ్చగా మారబోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గడిచిన 100-150 ఏళ్ల చరిత్ర చూస్తే సౌదీలో మంచు పడడం, వరదలు రావడం చాలా చాలా అరుదు. కానీ గత 50 ఏళ్ల డేటాను గమనిస్తే ఒక ప్యాటర్న్ అర్థమవుతోంది. 2005 నుంచి 2010 మధ్య కాలంలో తొలిసారిగా అక్కడ అనూహ్య రీతిలో భారీ వర్షాలు కురిశాయి. జెడ్డా నగరం వరదలతో ఉక్కిరిబిక్కిరైంది. అప్పటి నుంచి ప్రతి 5 ఏళ్లకోసారి ఈ తీవ్రత పెరుగుతూ వస్తోంది. 2015 నుంచి 2020 మధ్యలో తరచూ వరదలు రావడం, చలికాలం తీవ్రత పెరగడం మనం చూసాం. 2020 తర్వాత అయితే ఏకంగా మంచు కురవడం, ఎడారుల్లో నీళ్లు నిలవడం, ఆ నీటి వల్ల ఎడారి మధ్యలో పచ్చదనం పెరగడం వంటి విచిత్రాలు కూడా జరుగుతున్నాయి. దీన్నే శాస్త్రవేత్తలు ర్యాపిడ్ క్లైమేట్ షిఫ్ట్ అంటున్నారు. గడిచిన 5 నుంచి 7 ఏళ్ల కాలంలో ఈ మార్పులు మరీ వేగంగా జరిగాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ధ్రువ ప్రాంతాల కంటే ఎడారి దేశాల మీద స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, భౌగోళిక మార్పు కూడా కావచ్చు. ఎడారిలో వర్షాలు పడితే మంచిదే కదా అనుకోవచ్చు, కానీ అక్కడి నేల ఆ నీటిని పీల్చుకోలేదు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే భయంకరమైన వరదలొస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. మంచు కరిగితే వచ్చే నీటిని తట్టుకునే వ్యవస్థలు ఆ ఎడారి నగరాలకు లేవు. అందుకే ఇది భవిష్యత్తులో విపత్తుగా మారుతుంది. ఇక సౌదీలో జరుగుతున్న ఈ మార్పులు ఇప్పుడు 2 రకాల చర్చలకు దారితీస్తాయి. ఒకటి సైన్స్ పరమైతే, రెండోది మతపరమైనది. ఎడారి దేశంలో మంచు కురవడం, పచ్చిక మొలవడం చూసి ముస్లిం సమాజం దీనిని కియామత్ అనే ఉపద్రవానికి సంకేతాలుగా భావిస్తోంది. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం కియామత్ అంటే ప్రళయం లేదా ప్రపంచం అంతమయ్యే రోజు. ప్రవర్తన కాలంలోనే దీని గురించి ప్రస్తావన ఉంది. అరేబియా భూభాగం మళ్లీ పచ్చిక బయలుగా, నదులతో నిండిన ప్రాంతంగా మారినంత వరకు ప్రళయం రాదు అని ఒక ప్రవచనం ఉంది. ఇప్పుడు సౌదీ కొండలు పచ్చగా మారుతుండడం, ఎడారిలో మంచు కురుస్తుండడంతో ఆ ప్రవచనం నిజమవుతుందా? మనం అంతం దిశగా వెళ్తున్నామా అనే ఆందోళన చాలా మందిలో మొదలైంది. ఇస్లాం ఏం చెబుతుందంటే ప్రపంచం ఒక్క రోజులో ముగియదు. దానికి ముందు ఇలాంటి అసాధారణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు సంకేతాలుగా కనిపిస్తాయి. ప్రకృతి అస్థిరంగా మారడం, ఎడారుల్లో నీళ్లు పారడం, మానవ విలువల క్షీణత ఇవన్నీ ఆ సంకేతాలే అని మన మత పెద్దలు అంటున్నారు. ఇటు సైన్స్ చూస్తేనేమో క్లైమేట్ ఎమర్జెన్సీ అంటోంది, అటు మతం చూస్తేనేమో ప్రళయ సంకేతం అంటోంది. రెండింటి సారాంశం ఒక్కటే: ప్రపంచ వ్యవస్థలో అసమతుల్యత పెరిగిపోతోంది. మనం ప్రకృతిని ఎంతగా నాశనం చేశామంటే అది ఇప్పుడు తన రూపు మార్చుకుంటోంది. సౌదీ ఎడారిలో మంచు కురవడం అనేది మనిషికి ప్రకృతి ఇస్తున్న లాస్ట్ వార్నింగ్ కావచ్చు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, ప్లాస్టిక్ వాడకం ఆపేయడం, చెట్లు పెంచడం ఇవి ఇప్పుడు ఆప్షన్స్ కాదు, తప్పనిసరి అవసరాలు అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, సామాన్య ప్రజలు అందరూ కలిసి బాధ్యత తీసుకోకపోతే రేపు మన పిల్లలకు మనం ఇచ్చేది ఆస్తులు కాదు, ఆపదలు మాత్రమే. సౌదీ మంచు వీడియోలు షేర్ చేసి ఆశ్చర్యపోవడం వరకే పరిమితమైతే రేపు మనమే ఆ ప్రమాదంలో చిక్కుకుంటాం. ప్రకృతి శాంతిస్తే అమ్మలా ఉంటుంది, కోపిస్తే అగ్ని పర్వతంలా మారుతోంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ కోపానికి ఆరంభం మాత్రమే. ఇప్పటికైనా మేల్కొనకపోతే ఆ కియామత్ రోజు ఎంతో దూరంలో లేదు.